పంటలు చేతికొచ్చే సమయంలో కరెంటు కోతలు విధించడాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. కొడంఘాట్ల విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఉచిత కరెంటు ఇస్తున్నామని అబద్దాలు చెబుతూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని ఇంతవరకు రైతులకు రుణమాఫీ జరగలేదన్నారు. రైతులకు రుణమాఫీ, నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పారు. అటు కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలు అధికమైనటువంటి దృష్టిలో మరి కిసాన్ కాంగ్రెస్ పార్టీ వైపు నుండి మా ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కోదండరెడ్డి గారు ఆదేశానుసారం మరి మా కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడ 400 kV ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే కరెంటు 24 గంటలు చెప్పుడు ప్రభుత్వము వైఖరి తప్పుగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి, నిరసన చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి వాస్తవంగా ఈ ప్రభుత్వం ఉచిత కరెంటు అంటుంది, మరి 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పడం జరుగుతుంది. 24 గంటలు కాదు, 8 గంటలు కూడా ఈ రాష్ట్రంలో అబద్ధం. తెలంగాణ రాష్ట్రంలో కరెంటు రావడం లేదు. 3 ఫేజ్ కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కరెంటు అనేది రైతులకు తెలుసు. మరి అక్కడనేమో అసెంబ్లీలోనేమో వాళ్ళు 24 గంటలు ఇస్తున్నాం, ఉచితంగా ఇస్తున్నామని చెప్పడం